మాట్లాడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. అభినవ్, ఎనీథింగ్ ఇంకా చెప్పడానికి? ఐ టోటలీ అగ్రీ విత్. సూపర్. నిజంగా నేను సినిమా గురించి అయితే నేను ఐ రియలీ డోంట్ వాంట్ టు టాక్, బెటర్ కదా. బట్ నిజంగానే బాగా వచ్చింది. నేను డబ్బింగ్లో నాది డబ్బింగ్ చెప్పుకుంటూ కొంచెం ముందరికి వెనక్కి వెళ్ళి సినిమా కూడా చూసా. అలా ఆ పాయింట్ ఎలా వచ్చింది ఏంటి ఇవన్నీ కొంచెం చూసా నేను. ఓకే, ఇట్స్ నైస్, ఇట్స్ అమేజింగ్. ఫస్ట్ నాకు వెంకటేష్ స్టోరీ చెప్పినప్పుడు నేను ఒక 2 నిమిషాలు నిజమే చెప్తున్నాడా ఏంది అనుకున్నా నేను. బట్ దెన్ బికాజ్ నేను నారా రోహిత్ అన్న సినిమాలు సమ్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఐ రియలీ లైక్ అప్పట్లో కూడా ఉండేవాడు బాణం అండ్ జో అచ్యుతానంద, కొంచెం ఏదో డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది రోహిత్ అన్నకి. నేను ఆ పాయింట్ చెప్పంగానే ఫస్ట్ థింగ్ ఐ థాట్ వాజ్ అచ్చా రోహిత్ అన్న ఉన్నాడు అందుకని ఇట్లాంటి స్టోరీ, ఓకే మేబీ దెన్ ఇట్ ఈస్ దిస్ ఈస్ కన్విన్సింగ్, దిస్ విల్ బీ కన్విన్సింగ్ ఫర్ ది ఆడియన్స్ అని నేను, దట్ వాజ్ మై యాక్చువల్ ఫీలింగ్స్. బట్ సెట్కి వెళ్ళిన తర్వాత ద ట్రీట్మెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నార్మల్. ఐ థాట్ దట్ ట్రాన్స్లేటెడ్ వెరీ వెల్ ఆన్ ద స్క్రీన్. మస్తుందన్న సినిమా, ఇంకా నేను ఎక్కువ చెప్పా. బట్ లవ్లీ వర్కింగ్ విత్ ఆల్ ది యాక్టర్స్ హియర్. అంటే ఈ సినిమాలో ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగ్. ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉన్నారు అండ్ కొంచెం నాన్ ఎక్స్పీరియన్స్డ్, సారీ వేవ్ లెంగ్త్ అన్నారు, హైలైట్ అన్నారు. ఇందులో యు టోల్డ్ మీ ఐ యామ్ ద బుల్లీ. అందుకే నేను కొంచెం జస్ట్ నేను చిన్న లీవే తీసుకున్నా అట్లేమో. బట్ నాన్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ లైక్ మీ, సో ఇట్స్ అ నైస్ మిక్స్డ్ బ్యాగ్. బట్ ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి ఉన్న సినిమా అండ్ ఆబ్వియస్లీ ఒక లవ్ స్టోరీ నడుస్తున్న సినిమాలో జస్ట్ సెట్కి వచ్చి కెమిస్ట్రీ ఇంత బాగా ఉంటుందా అని నేను అనుకున్నాను. బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం డూయింగ్ అ ఫిలిం లైక్ దిస్. బట్ రియలీ బికాస్ ఇట్ ఈస్ ది యాక్టర్స్ హూ ప్రాబ్లీ కమ్ ప్రిపేర్డ్. వాళ్ళు ఒక ఫ్యామిలీ పిక్నిక్ లాగానే జరిగింది షూట్ మొత్తము. పేమెంట్ గురించి ఎవరికి గుర్తే రాలేదు. బట్ అమేజింగ్ రియలీ. నో, సంతోష్ షుడ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సంతోష్ అన్న బిజీగా పేమెంట్ గురించి గుర్తు రాలేదంట ఆయనకి అసలు. అంతే కదన్న, మనం షూట్ చేసేంతసేపు అసలు వీ నెవర్ థాట్ అబౌట్ పేమెంట్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. సో ఇట్ వాజ్ అమేజింగ్. డోంట్ థింక్ నవ్ ఆల్సో. Now I don't have to because it's been made. No, but Rohit annaki especially and Venkatesh ki, Sridevi gariki, everyone, it's going to be a very good film for the whole cast. I wish us all best. అసలు టెన్షన్ లేకుండా కూర్చున్నాడు, టెన్షన్ వదిలేశాడంట నిన్నటితోటి. నువ్వు వదిలేయచ్చు, ఎందుకంటే ఐఎమ్ షూర్ ఆడియన్స్కి ఒకటే చెప్తా, చాలాసార్లు సినిమా ఎప్పుడో చూసి ఈ సినిమా మనం థియేటర్లో ఏందో మిస్ అయ్యామరా అని అనుకుంటారు కదా. అట్లా కాకుండా ఈ సినిమా నిజంగానే థియేటర్కి వెళ్ళి చూడండి. ఇంట్లో తర్వాత ఎప్పుడైనా చూద్దురు కానీ ఇప్పుడు ఫస్ట్ అయితే యూ కెన్, దిస్ ఈజ్ అ గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ విత్ గుడ్ ఎమోషన్స్ అండ్ లవ్ స్టోరీ. ఇట్స్ అ వండర్ఫుల్ ఫిలిం అన్న. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. And Manchana, first time I'm seeing you, Manoj, so nice to see you in person. Thank you for coming down here and supporting us so well. Would love to talk to you sometime. Thank you, Anna, and thanks a lot. Sunaina, మీరు మ్యారేజ్ గురించి అడిగారు. నేను మొన్ననే మన లాస్ట్ కాన్వర్జేషన్ గుర్తుందా ఇన్స్టాగ్రామ్లో, నేను తన రీల్ ఫార్వర్డ్ చేసి ఏంటి ఇంత అద్దరు కొట్టేసావు అన్నట్టే చెప్పాను నేను. బికాస్ షీ స్పోక్ అబౌట్ మ్యారేజ్ and that real interview అది ఏంటి అంటే మీరు ఆ రీల్ లేట్ చూసేసాము కదా. ఓకే, బట్ అమేజింగ్. I think we will shortly work again together, so I'll talk to you later. Nice. Thanks a lot. All the best to us. Success party లో కలుద్దాం అక్క డైరెక్ట్. అది ఎక్కడ? శ్రీలంక. దుబాయ్ చెప్పారు. దుబాయ్ కదా సంతోష్? ఓకే, నేను వెళ్ళి ప్యాక్ చేసుకుంటాను. ప్రొడ్యూసర్ సంతోష్ గారు, గౌతమ్ గారు, రాకేష్ గారు ఒక్కసారి అనుకుంటున్నారు. యా సరే, ఇప్పుడు అనుకునేది ఏం లేదు, ఒక 2 weeks తర్వాత హీల్ బి రెడీ. నా పాస్పోర్ట్ కూడా మొన్న రెన్యూ చేసుకున్నాను. నా పాస్పోర్ట్ కూడా రెన్యూ అయిపోయింది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్స్ అ లాట్ అక్క. ఓకే సరే, సారీ ఇచ్చేసారు. శ్రీదేవి గారు పాస్పోర్ట్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఓకే, డన్. ఇంక్లూడెడ్ అండి ఆల్రెడీ ఫ్యామిలీ.
ఓకే, సో ఇప్పుడు మీరిద్దరూ ఒక చిన్న ఓకే ఇద్దరూ కలిసి మాతో పాటు ట్రైలర్ చూడండి రండి. థ్యాంక్ యూ అనుకున్నా నేను. సో లెట్స్ హావ్ ద ట్రైలర్ ఆఫ్ సుందరకాండ.